వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. టాపిక్ ఏంటంటే ఎంసీబీ టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ ఎంసీబీస్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. అలానే వీటిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో మనం వీటి డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మన టైప్స్ ఆఫ్ ఎంసీబీస్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ ఎంసీబీస్ అయితే మనకున్నాయి. SPMCB DPMCB TPMCB అలానే 4 పోల్ MCB. ఇలా మనకి 4 టైప్ ఆఫ్ ఎంసీబీస్ అయితే ఉన్నాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎంసీబీ ఫుల్ ఫామ్ ఏందో తెలుసుకుందాం. అలానే వీటిని ఎందుకు ఉపయోగిస్తారో కూడా మనం తెలుసుకుందాం ఎంసీబీలని. ఓకేనా. ఎంసీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. వీటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం. మనం ఎంసీబీని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఎంసీబీని ఎందుకు ఉపయోగిస్తారంటే ప్రొటెక్షన్ కోసం ఉపయోగిస్తారు. ఓకేనా. ఏం ప్రొటెక్షన్ అంటే ఎక్విప్మెంట్కి ప్రొటెక్షన్. ఓకేనా. ఎక్విప్మెంట్ కూడా ఏ విధంగా ఇవి ప్రొటెక్షన్ ఇస్తాయంటే మనకి ఎగ్జాంపుల్ ఈ ఎంసీబీ త్రూ ఆ ఎక్విప్మెంట్కి ఓవర్ కరెంట్ ఏదైనా పాస్ అయింది అనుకోండి, ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. అంటే ఆ ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అలానే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అంటే ఏంది, ఏదైనా ఇంటర్నల్గా వైర్ అనేది కట్ అయిపోయి 2 వైర్స్ టచ్ అవ్వడం కానీ ఇలా జరిగినప్పుడు ఏంటంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం అనమాట. ఓకేనా. ఆ విధంగా జరగడం వల్ల ఏంటంటే ఫైర్ కానీ లేకుంటే ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వడం కానీ దానివల్ల మనకు ప్రమాదం జరగడం కానీ ఇలా జరుగుతుంటాయి అనమాట. అలా జరగకుండా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఏమేంటి, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అలానే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఇవి 2 ప్రొటెక్షన్లు అయితే ఇస్తుంది. ఓకేనా. నేను లాస్ట్ వీడియోలో అయితే ఎంసీబీ మరియు ఐసోలేట్ల మధ్య డిఫరెన్స్ అయితే నేను చెప్పున్నా, దాన్ని ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, నేను కార్డ్స్లో ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఎంసీబీ మరియు ఆర్సీసీబీ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఎంసీబీస్ అయితే 4 టైప్స్ అనుకున్నాం కదా, వీటిని చూడగానే ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం మనం. ఓకేనా. ఇప్పుడు చూసి ఇది SPMCB DPMCB TPMCB అలా 4 పోల్ MCB అని ఎలా ఐడెంటిఫై చేయగలరో నేనైతే మీకు ఇప్పుడు ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎగ్జాంపుల్ SPMCB చూద్దాం. SPMCB అంటే ఫుల్ ఫామ్ ఏంటి, సింగిల్ పోల్ MCB. ఓకేనా. అంటే ఒక పోల్ MCB అనమాట అది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఎంసీబీలో ఇక్కడ బ్లాక్ కలర్ నాబ్ ఉంది కదా, ఇది ఒక పోల్ అనమాట. ఓకేనా. మనకి SPMCB ఏంటంటే సింగిల్ పోల్ MCB. సింగిల్ పోల్ అంటే 1 పోల్ MCB. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 పోల్ ఉంది, అందువల్ల దీన్ని SPMCB అంటారు అనమాట. ఓకేనా. అదే DPMCBలో అనుకోండి 2 పోల్స్ ఉంటాయి. ఓకేనా. DPMCB 2 పోల్స్ ఉంటాయి, ఓన్లీ 1 నాబ్ తోటి కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా. అలానే TPMCB అంటే ట్రిపుల్ పోల్ అంటే 3 పోల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పోల్స్ ఉన్నాయి, బట్ కంట్రోల్ అయ్యేది ఓన్లీ 1 నాబ్ తోటి, అందువల్ల దీన్ని ట్రిపుల్ పోల్ MCB అంటాం అనమాట. నెక్స్ట్ 4 పోల్ MCBలో కూడా 4 పోల్స్ ఉన్నాయి, ఓన్లీ 1 నాబ్ తోటి ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. MCB అని ఓన్లీ 1 నాబ్ తోటి ఆన్ అవ్వడం కానీ ఆఫ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మనము ఎంసీబీని చూసి ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ ఎంసీబీస్ అయితే ఉన్నాయి కదా, వీటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం. వీటిలో ఈ 4 టైప్స్ ఆఫ్ ఎంసీబీస్లో 2 టైప్స్ వచ్చేసి సింగిల్ ఫేస్లో యూజ్ చేస్తారు. ఓకేనా. అవేంటంటే SPMCB DPMCB, వీటిని వచ్చేసి సింగిల్ ఫేస్లో యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ 2 వచ్చేసి 3 ఫేస్లో యూజ్ చేస్తారు అన్నమాట. అంటే ట్రిపుల్ పోల్ MCB అంటే TPMCB అలానే 4 పోల్ MCB. ఈ 2 MCBస్ని వచ్చి 3 ఫేస్లో యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా. ఇప్పుడు సింగిల్ ఫేస్లో యూజ్ చేస్తున్నారు కదా 2 MCBs SPMCB DPMCB, వీటిని కూడా ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మళ్ళీ తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా. సింగిల్ ఫేస్ MCBని నెక్స్ట్ DPMCBని, వీటన్నిటిని ఇంకా ఏ సందర్భంలో ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. SPMCB గురించి లెఫ్ట్ సైడ్లో, DPMCB గురించి రైట్ సైడ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ SPMCB గురించి తెలుసుకుందాం మనం. SPMCB అంటే ఏంటి, సింగిల్ పోల్ MCB. ఓకేనా. SPMCBలో ఏంటంటే ఈ విధంగా మనకు ఓన్లీ 1 పోల్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటి ఓన్లీ ఒక వైర్ అనేది మనం కనెక్ట్ చేసుకోగలం దీంట్లో. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లైట్ ఉంది, ఒక లైట్ ఆన్ అవ్వాలన్నా లేదా ఒక ఫ్యాన్ తిరగాలన్నా లేదా టీవీ ఆన్ అవ్వాలన్నా వీటన్నిటికీ మనకి ఫేజ్ న్యూట్రల్ అనేది కావాలి. ఓకేనా. 2 వైర్స్ కావాలన్నమాట, ఫేజ్ న్యూట్రల్. ఇప్పుడు మనం ఎంసీబీలు అంటే ఓన్లీ 1 పోల్ కదా, సింగిల్ పోల్ కదా. సింగిల్ పోల్ ఏంటంటే ఓన్లీ ఒక వైరే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ వైర్ ఏంటంటే ఫేజ్ వైర్ని మనం కనెక్ట్ చేసుకోగలం. అంటే ఫేజ్ వైర్కి మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం, లేదా ఫేజ్ వైర్ని ఆఫ్ చేయడం కానీ లేదా ఆన్ చేయడం కోసం ఎంసీబీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే న్యూట్రల్కి అనేది అలాంటివి ఉంటుంది అనమాట. న్యూట్రల్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇదే ఈ అప్లికేషన్ బట్టి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లైట్ ఉంది, ఈ లైట్కి న్యూట్రల్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదనమాట.
ఓకేనా. ఎప్పుడైతే మనం ఆఫ్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన ఎంసీబీలను అయితే మనం యూజ్ చేయాలి. ఓకేనా. ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఓన్లీ ఫేజ్ వరకు ప్రొటెక్షన్ అనేది ఇస్తాం అనమాట. ఓకేనా. అలాంటి సందర్భాల్లో మనం ఎస్పీఎంసీబీ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు డిపిఎంసీబీ గురించి అయితే తెలుసుకుందాం మనము. డిపిఎంసీబీ ఫుల్ ఫామ్ వచ్చేసి డబుల్ పోల్ ఎంసీబీ, అంటే 2 పోల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఫేజ్ని న్యూట్రల్ని ఆఫ్ చేయగలం అనమాట. ఇంతకుముందు మనం ఎస్పీఎంసీబీలో ఏం మాట్లాడుకున్నాం, ఓన్లీ అక్కడ ఫేజ్ని ఒకటే ఆఫ్ చేయగలం, లేదా ఫేజ్ వరకు మనము ప్రొటెక్షన్ అనేది ఇస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఫేజ్కి న్యూట్రల్కి రెండింటికి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. ఫేజ్కి న్యూట్రల్కి రెండింటికి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటిల్లో ఏంటంటే మనం ఫేజ్ని న్యూట్రల్ని కూడా మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటి టైంలో ఏంటంటే ఈ డిపిఎంసీబీలని యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైట్ ఉంది, నేను లైట్కి కూడా నేను డిపిఎంసీబీ యూజ్ చేస్తా అని చెప్పి ఒకవేళ యూజ్ చేశారనుకోండి, దానివల్ల ఏంటంటే కాస్ట్ పెరుగుతుంది. ఓకేనా. ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి టైంలోనే మనం డిపిఎంసీబీలని యూజ్ చేయాలి. ఓకేనా. కాస్ట్ వైజ్ కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టే మనము అవసరమైతేనే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. ఎక్కడైతే ఫేజ్ని న్యూట్రల్ని ఆఫ్ చేయాలా లేదా ప్రొటెక్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలోనే డిపిఎంసీబీలని అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక హౌస్ అనేది ఉంది. ఓకేనా. ఈ హౌస్కి ఫేజ్ న్యూట్రల్ని ఆఫ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. అలాంటి టైంలో ఏంటంటే మనం డిపిఎంసీబీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఎస్పీఎంసీబీ అనేది యూజ్ చేయనమాట. అలాంటి టైంలో మనం ఎప్పుడైతే సింగిల్ ఫేజ్ సప్లై యూజ్ చేస్తుంటామో అలాంటి టైంలో ఫేజ్ న్యూట్రల్ని ఆఫ్ చేయాలనుకోండి. ఓకేనా. ఆ బిల్డింగ్ పవర్ సప్లై మొత్తం ఆపేయాలనుకుంటున్నారు, ఫేజ్ న్యూట్రల్ని ఆపాలనుకుంటే అలాంటి టైంలో మనం డిపిఎంసీబీ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టీపీఎంసీబీ గురించి అయితే తెలుసుకుందాం. టీపీఎంసీబీని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము ఇక్కడ ఏంటంటే జనరల్గా మోటార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి మోటార్స్లో 3 ఫేజ్ మోటార్స్ అయితే ఉంటాయి. ఓకేనా. 3 ఫేజ్ మోటార్స్ ముందు మనం ఏంటంటే స్టార్టర్ అనేది యూజ్ చేస్తాం. మోటార్ని ఆన్ చేసుకోవడానికి స్టార్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అలాంటప్పుడు ఏం చేయాలి, మనం దాని ముందు అనేది మనం ఆఫ్ చేయాలన్నమాట. ఓకేనా. అప్పుడేం చేస్తారంటే ఈ స్టార్టర్ ముందు ఈ ఎంసీబీ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ ట్రిపుల్ పోల్ ఎంసీబీని యూజ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేసుకునేటప్పుడు ఈ టీపీఎంసీబీని ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే ఈ పవర్ సప్లై అనేది స్టార్టర్ దగ్గరికి వెళ్ళదనమాట. అప్పుడు దాని మెయింటెనెన్స్కి కానీ దానికి కానీ మనం దాని నుంచి ప్రమాదం గురవ్వకుండా మనం అలాంటి కేసుల్లో ఈ టీపీఎంసీబీలని యూజ్ చేస్తాం అనమాట, ట్రిపుల్ పోల్ ఎంసీబీని. ఓకేనా. అప్లికేషన్ బట్టి ఏదైనా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎంసీబీలు అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4 పోల్ ఎంసీబీ. 4 పోల్ ఎంసీబీలో ఇక్కడ ఏంటంటే మనము 3 ఫేజ్లన్నీ ఓన్లీ 3 ఫేజెస్నే మనం అనేది ఆఫ్ చేయడం కానీ లేదా ఆన్ చేయడం కానీ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే 4 పోల్ ఎంసీబీ, ఇక్కడ మన 3 ఫేజెస్ని ప్లస్ ఒక న్యూట్రల్ని, ఈ 4 మనం ఆఫ్ చేయగలం అన్నమాట దీంట్లో 4 పోల్ ఎంసీబీలో. ఓకేనా. ఎగ్జాంపుల్ 3 ఫేజ్ హౌస్లో ఉంటాయి. 3 ఫేజ్ సప్లై ఉన్న హౌస్లో ఏంటంటే ఇప్పుడు 3 ఫేజెస్ న్యూట్రల్ ఉంటుంది, వాటిని ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎంసీబీలు అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మనం ఎస్పీఎంసీబీ, డిపిఎంసీబీ, టీపీఎంసీ 4 పోల్ ఎంసీబీలను అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.